హాయ్ ఎవ్రీవన్. ఈరోజు వచ్చేసి మనం గోంగూర ఎండు రొయ్యలు కర్రీ తయారు చేయబోతున్నాం. దీనికి కావాల్సిన పదార్థాలు: ఎండు రొయ్యలు ఒక కట్ట, గోంగూర ఒక ఉల్లిపాయ, ఒక 7-8 పచ్చిమిరపకాయలు. కారం ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం ఒక బౌల్లోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర, ఒక ఉల్లిపాయని చీరికల్లాగా చేసుకుని వేసుకోవాలి. ఒక 7-8 పచ్చిమిరపకాయలు 2 కింద కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇందులో ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకొని దీనిని బాగా మెత్తగా అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. సో ఈ చిన్న గ్లాసుడు సరిపోతాయి వాటర్ అనేది. ఇది బాగా ఉడికిన తర్వాత పప్పు గుత్తతో మెదుపుకొని దానిపైన ఎండు రొయ్యలతో పోపు అనేది మనం వేసుకోవాలన్నమాట. పోపుకి అన్నీ కూడా మనం రెడీ చేసి పెట్టుకోవాలి. ఇది ఉడికిందో లేదో చూద్దాం. గోంగూర ఆకు అయితే ఉడికింది, కానీ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఉడకలేదు. ఇంకొంచెం సేపు ఉడికిన తర్వాత మనం దీన్ని మెత్తగా మెదుపుకోవాలి పప్పు గుత్తతో. ఎండు రొయ్యల్ని బాగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. గోంగూర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు బాగా ఉడికిపోయాయి. ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ అనేది సరిపడగా చూసుకుని వేసుకోండి. 1 స్పూన్ కారం. ఇవన్నీ వేసేసుకుని పప్పు గుత్తతో మెత్తగా మెదుపుకోవాలన్నమాట. పచ్చిమిరపకాయలు డైరెక్ట్గా వేసేస్తాం కదా, 2 కింద కట్ చేసుకొని దాన్ని పప్పు గుత్తతో బాగా మెదుపుకోవాలి. కారం పచ్చిమిరపకాయలతో గోంగూర అనేది చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం దీనిలోకి పోపు వేసుకుందాం. ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. తగినంత ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిరపకాయ. ఫస్ట్ నేను వచ్చేసి వెల్లుల్లి వేస్తాను, ఎందుకంటే అది ఫస్టే వేగితే స్మెల్ అనేది బాగుంటుంది కాబట్టి. బాగా హైలో పెడితే ఏవి వేగవు. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోండి. ఇది కొంచెం వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది. ఈ పోపు వేగిన తర్వాత లాస్ట్లో ఎండు రొయ్యలు అనేవి వేసుకోవాలి. అవి కూడా బాగా వేయించుకోవాలి. వేయించుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఎండుమిరపకాయ, కరివేపాకు వేసిన తర్వాత ఇందులో ఉన్న వాటర్ అంతా పోయిన తర్వాత అప్పుడు మనం ఎండు రొయ్యలు అనేవి వేసుకోవాలి. ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను. వాటర్ పడకుండా ఇవి పైనుంచి తీసుకుని వేసేసుకోవాలి. ఈ పోపులోనే ఇవి బాగా వేగాలన్నమాట. లేదంటే మీకు ఇలా రాదనుకుంటే వేరే బౌల్లో వేసుకొని నూనె సపరేట్గా వేసుకొని ఈ పోపులో కాకుండా విడిగా వేయించుకోవాలి. ఎండు రొయ్యలు అనేది ఇలా కూడా వేగుతాయి. ఇలా వేపడం రాదు అని అంటే కనుక ఇది కొంచెం టైం పడుతుంది. మనం ఇది వాష్ చేసాం కదా, ఇవి ఎండు రొయ్యలు అనేవి కొంచెం తడి ఉంటుంది కాబట్టి తడి పోయేంత వరకు కూడా మనం కొంచెం సేపు వేయించాల్సి ఉంటుంది. లాస్ట్లో కొంచెం పసుపు వేసుకుంటే సరిపోతుంది. ఆ ఫ్లేవర్ అనేది కరెక్ట్గా ఉంటుంది అన్నమాట. ముందుగా మెదుపు పెట్టుకున్న గోంగూరని ఇందులో వేసేసుకోవాలి. పోపు అనేది రెడీ అయిపోయింది.
మనం దీన్ని వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకొని తినేటివి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. పచ్చట్లో కూడా వేసుకుంటారు ఎండు రొయ్యలతో పోపు. సో ఇది కర్రీ అనమాట. గోంగూర కర్రీ, గోంగూర ఎండు రొయ్యల కర్రీ అనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, గోంగూర ఎండు రొయ్యలు కర్రీ చేసే విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. పోపు వేసిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టి